మాత జై శ్రీకృష్ణ. నేను గోసేవక్. జై గోమాత. నేను గోసేవక్ విజయవాడ. ఇవాళ కనకదుర్గమ్మ గుడి కింద ఉన్న గోశాలలో నేను ఉన్నాను. ఇవాళ మీ ముందుకు రావడానికి సందర్భం ఏంటంటే, భారతదేశం మొత్తంలో గోసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ అనేది స్టార్ట్ అయింది. ఈ అభియాన్ని రూపరేఖ చేసింది భారతదేశంలో ఉన్న 1500 సాధు సంత్, మహాత్మా, నంద్ బాబా అందరూ కలిసి బృందావన్లో 90 రోజుల పాటు దీని మీద చర్చ చేసి ఈ అభియాన్ని రూపురేఖ చేశారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గోమాతకి సేవ, సురక్ష, సమ్మాన్ ఈ మూడు దక్కాలి. ఇవాళ మన వేదలక్షణ గోమాత హిందూ ధర్మానికి మూలంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నిటికీ మన హిందూ ధర్మానికి కట్టుబడి ఉంది. గోమాత సేవ అంటే హిందూ ధర్మానికి సంబంధించిందే కాదు, ఇది భారతదేశానికి ఆర్థికంగా మూలకట్టుబడి గోమాత. కానీ ఇవాళ ఈ వేదలక్షణ గోమాతని మనం చాలా ఇబ్బంది పెడుతున్నాం. వేరే జాతి బుల్స్తో, ఎద్దులతో దీన్ని క్రాసింగ్ చేయించుకొని దీని ఉన్న వాస్తవాన్ని మొత్తం పాడు చేసేస్తున్నారు. కొంతమంది దీని మీద అత్యాచారం కూడా చేస్తున్నారు. ఇవాళ ఇది రోడ్డు మీద తిరుగుతూ ప్లాస్టిక్లు తింటూ కాలం చేసేస్తున్నాయి. దీన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా? మన హిందువులు పుట్టినప్పుడు నుంచి కాలం చేసే వరకు ప్రతి శుభకార్యం మన గోతత్వం మీద ఆధారపడి ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు పూజలకి ఆవు పాలు కావాలి, ఆవు నెయ్యి కావాలి, పెరుగు కావాలి, అన్నీ కావాలి. కానీ గోమాత రక్షణ కోసం, సేవ కోసం ఎంతమంది వస్తున్నారు? చాలా మంది నేను వెళ్తున్నానండి గోశాల అంటారు. గోశాల వెళ్తున్నామంటే వెళ్ళి గడ్డి చేసేసాం కాదు. ఒక ఆవుని మీరు దత్తత తీసుకోండి, దాన్ని ఇట్లా ప్రేమించండి. మీలో కూడా పాజిటివిటీ పెరిగిద్ది. మీకు బీపీ, షుగర్ అట్లాంటి ప్రాబ్లం ఉందనుకోండి, ఇదిగోండి ఇట్లా గోమాతని, నంది మహారాజ్ని మీరు ఇట్లా ప్రేమించుకుంటూ వాళ్ళతో చక్కగా ఒక పావు గంట నడిపితే మీకు మనసులో చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది. మీ హెల్త్ ఇష్యూస్ కూడా పోతాయి. సరే, ఇవన్నీ మనం పక్కన పెడితే మన గోసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్కి వస్తాం. గోసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ మొత్తం భారతదేశంలో ఉంది. దీని ముఖ్య ఉద్దేశం గోమాతకి సేవ. సేవ అంటే ఏ రకంగా అవ్వాలండి? పూర్వం ప్రతి గుడికి సంబంధించి భూమిలు ఉండేవి. దాంట్లో గోమాతకి గోచరణ భూమి కూడా ఉండేది. కానీ ఇప్పుడు జనాలు పెరిగిపోవటం వల్ల ఆ భూమి మీద గవర్నమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని రెసిడెన్షియల్ కట్టించేస్తున్నారు. మీ గురించే చెప్తున్నాను తల్లి. సో ఈ భూములు మళ్ళా సేకరించి గోచరణ భూమి అని ప్రతి గ్రామంలో గోశాల అనేది కట్టాలి. దానికి ఊర్లో వాళ్ళు బాధ్యత తీసుకొని, ఇది మన ధర్మానికి, మనకి అన్ని రకాలుగా మనకు కట్టుబడి ఉంది. నేను హిందువులకే గోమాత కావాలని చెప్పట్లేదు, ఇంకొకరు ఎలాగైనా చేసేస్తున్నారని కూడా మన ఉద్దేశం వద్దు. మీకు తెలుసో తెలీదో, మన హిందూ ధర్మానికి, మన హిందుస్థాన్కి, మన సృష్టికి, సనాతన ధర్మానికి మూలం గోమాత. ఇది అందరికీ తెలిసిందే, నేనేం స్పెషల్గా మీకేం చెప్పవసరలా. కానీ దాన్ని మీరు మర్చిపోయి మనం బతుకుతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా నాన్నగారి తాతగారి దగ్గరికి వెళ్తాం. ఒక 70-80 సంవత్సరాలు. అప్పుడు కూడా ఈ గోమాత ఉండేది, పక్షులు ఉండేవి, పశువులు ఉండేవి, అన్నీ ఉండేవి. కానీ అది దించడం ఎలా ఉండేది మీకు తెలిసిందే. ఇవాళ కూడా అలాగే ఉంది. అప్పుడు మనుషులు ఉండే రకం ఎలా ఉండేది? కొంచెం డిఫరెంట్గా ఉండేది. సభ్యతగా ఉండేవాళ్ళు, సంస్కృతిగా ఉండేవాళ్ళు, అందరూ కట్టుబడి ఉండేవాళ్ళు. దాని తర్వాత మా నాన్నగారు ఆ టైంకి వస్తాం. కొంచెం మనం డెవలప్మెంట్ అని, మోడరిజం అని, ఇదని అదని మోడర్న్గా కనపడటానికి ప్రయత్నించాం. కానీ ఈ వేదలక్షణ గోమాత అది దినచర్య అలాగే ఉంది. వేరే పశువులు అలాగే ఉన్నాయి, పక్షులు అవి ఇవి అన్నీ అట్లాగే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం అభివృద్ధి అనే పేరుతో మారాము అంటున్నారు. ఆ మార్పు మీ కళ్ళారు ముందే ఉంది.
తర్వాత ఇప్పుడు నా జనరేషన్కి వస్తాం. నా జనరేషన్కి రాగానే టెక్నాలజీ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్, అవి ఇవి అని అన్నారు. దానివల్ల ఏమైంది? రోజు నేను చిన్నప్పుడు చూసే పిచ్చుకలు మాయమైపోయినాయి. అదిగోండి ఆ తల్లి కూడా చెప్తుంది, అరే ఎందుకు చెప్తున్నారా, వీళ్ళకి ఎక్కదు, వీళ్ళకి కావాల్సిన డబ్బు, కనపడే ఆకర్షణ అయ్యే. ఆ చిన్న చిన్న పిచ్చుకలు విలుప్తమైపోయినాయి, వాళ్ళ లేవు. నేను అబద్ధం చెప్తుంటే మీరన్నా ఒకసారి ప్రకృతిలో ఒక్క పావుగంట పొద్దునే రండి, ఏం కనపడుతున్నాయి మీకే తెలిసింది. ప్యారెట్స్ కనపడట్లా. కానీ ఈ వేదలక్షణ గోమాత, వేరే పశువులు, జంతువులు, జీవాలు, వాళ్ళలో ఏ మోడర్నిజం రాలా. వాళ్ళు ఇవాళ కూడా ప్రకృతికి అలాగే కట్టుబడి ఉన్నారు. కానీ మనం ఏదో పేర్లు పెట్టుకుంటున్నాం, ఏదో చేస్తున్నాం, మొత్తం నాశనం చేసేసి లాస్ట్కి మన గుర్తింపు తొలగించిపోవటానికి మనమే కారణం అవుతాం. మన నష్టానికి మనమే పునాది లేస్తున్నాం. ఇప్పుడు కన్నా మారండి. ఈ గోసేవ సమ్మాన్, గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్లో చేరండి.